ఇటీవల వచ్చినటువంటి వరదల కారణంగా కూచిపూడిలో సుమారు 300 పైగా ఇళ్లు కొట్టుకుపోయి తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. కాకపోతే ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సహాయం సర్వేలో అధికార పార్టీ వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ అధికార పార్టీ వాళ్ళ కనుసన్నల్లో అనర్హులుగా ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి పేర్లు నమోదు చేయడం జరిగింది, వాళ్ళకి లబ్ధి జరగడం జరిగింది. మేము అక్కడ మా ఉద్దేశం ఏంటంటే 100 మంది అనర్హులకి న్యాయం జరిగినా పర్వాలేదు, కానీ ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగద్దు అనేది మా యొక్క పాలసీ. ఇందులో భాగంగానే సుమారు 40 నుంచి 50 మంది అర్హులుగా ఉన్నటువంటి కుటుంబాలకి వివిధ కారణాలతోటి రేషన్ కార్డు లేదని సాకుతోటి, ఒకే ఇంట్లో అన్నదమ్ములుంటే ఇంటికి ఒకటి మాత్రమే వస్తుందని, లోకల్ సర్టిఫికెట్ లేదన్న వివిధ రకాల కుంటి సాకులు చెప్పి వీళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించి అసలు వీళ్ళ పేర్లు కూడా నమోదు చేయలేదు. ఈరోజు ప్రత్యేకంగా బాధితుల పక్షాన బాధితులందరం కలిసి ఆర్డీఓ గారిని కలిసి మళ్ళీ సర్వే చేసి, అధికారులు నిష్పక్షపాతంగా సర్వే చేసి